హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ 21 జూన్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చెప్తున్నామండి. ఈ 21 జూన్ 2025 జూన్ 21 యొక్క మెయిన్ ఇంపార్టెంట్ డే వచ్చి ఇంటర్నేషనల్ యోగా డే అండి. ఇది మన భారతదేశంలో పురాతనం నుంచి వస్తున్న ఒక సంస్కృతి అండి యోగా చేయడం అనేది. కానీ ఇది యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది 2014 డిసెంబర్ 11న దీన్ని వరల్డ్గా రికగ్నైజ్ చేసిందండి అఫీషియల్గా. అందువల్ల గ్లోబల్లో ఫస్ట్ టైం ఎప్పుడు చేసుకున్నామంటే జూన్ 21, 2015ని గ్లోబల్ మొత్తం ప్రపంచం అంతా జరుపుకుంటూ స్టార్ట్ చేసామండి. ఈ 2025 యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనమాట. ఇదేది ఈ 2025 యొక్క థీమ్ అండి. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ విన్స్ ఇస్రో డీల్ టు బిల్డ్ అండ్ లాంచ్ వెహికల్స్. ఇప్పుడు మనం ఏదైనా ఒక శాటిలైట్ మన అంతరిక్షానికి పంపాలంటే మనం వేరే వాటి మీద డిపెండ్ అయ్యి ఉన్నామండి. వేరే కంట్రీస్ యొక్క లాంచ్ వెహికల్స్ మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాం. అలా కాకుండా మన ఇస్రోయే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్తో టైఅప్ అయ్యి మన ఓల్డ్ లాంచ్ వెహికల్స్ని బిల్డప్ చేయాలి అని. అసలు ఇస్రో అనేది ఒక గవర్నమెంట్ సంబంధించిన వ్యవస్థ అండి. అనేది ప్రైవేట్ సంస్థ. ఈ రెండింటికి కొలాబరేషన్ కోసం ఇన్స్పేస్ అనేదాన్ని దాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇది ఎందుకు చేశారంటే ఇది ఒక సింగిల్ విండో టైప్ అనమాట. ఇండిపెండెంట్ విండో నోడల్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించింది. ఇది 2020లో స్థాపించారు. ఇది ఏం చేస్తుందంటే పార్టిసిపేషన్ ఆఫ్ ద ప్రైవేట్ ప్లేయర్స్. ఇప్పుడు అనేది ఒక ప్రైవేట్ ప్లేయర్, బయట వేరే ప్రైవేట్ సంస్థ, అది ఇస్రోతో టైఅప్ అవుతాకి ఇది మీడియేటర్ కన్నా ఇన్స్పేస్ అనేది వాడతారనమాట. ఈ ఇస్రో కలిపి బిల్డ్ చేస్తున్నది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనమాట. చిన్న శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనమాట. అరౌండ్ ఇది ఎంత వెయిట్ని క్యారీ చేయగలదంటే అప్ టు వెయిట్ లెస్ దాన్ 500 kgs ఇన్ లో ఎర్త్ ఆర్బిట్. ఈ 500 kgని ఇది మోసే సామర్థ్యం కలిగి లాంచ్ వెహికల్స్నే అనేది ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ శుభాంశు శుక్లా. ఈయన చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన మన ఇండియన్ సైంటిస్టు. యాక్సమామ్ 4 మిషన్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మళ్ళీ ఆగిపోయిందండి. ఎందుకు ఆగిపోయిందంటే దాని యొక్క రాకెట్లో ఆక్సిజన్ యొక్క లీకేజ్ వల్ల ఆగిపోయిందని చెప్పారు. ఓకేనండి. మన శుభాంశు శుక్లా ఈ యాక్సమామ్ 4 మిషన్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే మన ఇండియన్ ప్రాజెక్ట్ గగన్ మిషన్ ప్రాజెక్ట్ అని ఉంది. గగయాన్ అంటే మన టెక్నాలజీ స్పేస్లో ట్రయల్స్ కోసం ఈయన మన శుభాంశు శుక్లా గారు వెళ్తున్నారు. ఇది మొత్తం ఈ యాక్సమామ్ 4 అనేది 14 days కింద ప్రోగ్రామ్ చేసుకున్నారు. దాంట్లో మన ఇండియన్ సైంటిస్ట్ని పంపి ఆ 14 days అక్కడ ట్రయల్ మన ఇండియన్ స్పేస్ గగయాన్ కోసం అక్కడ ఎక్స్పెరిమెంట్ చేద్దామని పంపుదాం అనుకున్నారు. ఈ మిషన్ అనేది డిలే డ్యూ టు లీకేజ్ ఇన్ ద ఆక్సిజన్ ఛాంబర్లో లీకేజ్ వల్ల ఈ మిషన్ అనేది ఆగిందనమాట. ఈ యాక్సమామ్ 4 అనేది నాసా వాళ్ళు పంపుతున్నారనమాట. ఎక్కడికి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. ఈ పంపిది రాకెట్ ఉంటుంది కదండి, అది నిర్మించిన వాళ్ళు స్పేస్ ఎక్స్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ అనమాట. అది ఎలాన్ మస్క్ గారిది. అది ఏం చేస్తుందంటే ఆ రాకెట్ ద్వారాగా శాటిలైట్ని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లకి పంపుతారు. దానికి ఉపయోగించి కంపెనీ పేరు స్పేస్ ఎక్స్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది లార్జెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ ఇన్ స్పేస్లో మన మనుషులు నిర్మాణించిన పెద్ద స్ట్రక్చర్ అనమాట. ఇది 1998లో నిర్మాణించబడింది. ఇందులో ఏ స్పేస్ ఏజెన్సీస్ ఇప్పుడు మన ఇండియాకి వచ్చి ఇస్రో కదండి, అలాగే కొన్ని కంట్రీస్ కలిసి ఇది స్పేస్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఆ కంట్రీస్ ఏంటంటే యుఎస్ యొక్క స్పేస్ యుఎస్ యొక్క దాని పేరేంటి? నాసా. మన ఇండియాకి ఇస్రో అలాగా, యుఎస్కి నాసా అలాగే రష్యాకి రాస్కోమ్స్ అనమాట. నెక్స్ట్ యూరోప్కి ఈఎస్ఏ, జపాన్ జాక్స్, కెనడా సిఎస్ఏ. ఈ కంట్రీస్ 1, 2, 3, 4, 5 ఈ 5 కంట్రీస్ కలిపి ఇండియన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది 1998లో స్పేస్లో కట్టారనమాట. ఓకేనా. కోర్ సెక్టార్ గ్రోస్ స్లోలీ టు 9th month లో ఆన్ 0.7%. అసలు ఈ కోర్ సెక్టార్స్ అంటే ఏంటంటే
మన ఇండియా మొత్తం ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ జరుగుతుంది కదండి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని ఐఐపి అని ఒక సంస్థ ఉంది. అది ఏం చేసిందంటే కొన్ని కోర్ సెక్టార్స్ని గుర్తించింది. ఇప్పుడు 100% ప్రొడక్షన్లో ఒక 8 కోర్ సెక్టార్స్ అనేవి మ్యాక్సిమం 40% కోర్స్ ప్రొడక్షన్ అనేది ఓన్లీ 8 కోర్ సెక్టార్స్ నుంచి జరుగుతుంది. అట్లని కోర్ సెక్టార్స్ అనమాట. మిగతా 60% సో మెనీ ఆఫ్ సెక్టార్స్ నుంచి ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఈ 8 సంస్థలనే కోర్ ఇండస్ట్రీస్ అన్నారు. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ కూడా మనం ఒక ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చి రిఫైనరీ ప్రొడక్ట్స్, ఇది ఎక్కువ అమౌంట్. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ స్టేజ్ వచ్చి స్టీల్, నెక్స్ట్ స్టేజ్ వచ్చి కోల్, నెక్స్ట్ స్టేజ్ వచ్చి క్రూడ్ ఆయిల్, నెక్స్ట్ స్టేజ్ వచ్చి న్యాచురల్ గ్యాస్, నెక్స్ట్ స్టేజ్ సిమెంట్, ఫెర్టిలైజర్స్. ఈ ఆర్డర్ ఎందుకంటే ఇది ఎక్కువ అమౌంట్. ఈ 40%లో మళ్ళీ ఆర్డర్ వైజ్ రిఫైనరీ ఒకటి, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, ఫెర్టిలైజర్స్ ఈ ఆర్డర్లో డిక్రీజ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ 8 కోర్ కంపెనీస్ టోటల్ ఇండియా ప్రొడక్షన్లోనే 40% కలిగి ఉంటుంది. అందుకే ఈ కోర్ అనమాట. ఇవి తగ్గుతూ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి నో ఫీటస్ ఇన్ తగ్ లైఫ్ కేస్. తగ్ లైఫ్ అనేది కమల్ హాసన్ గారు నటించిన సినిమా అండి. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఆయన ఒక మీటింగ్లో కర్ణాటక సంబంధించిన కన్నడ భాష తమిళ నుంచి పుట్టిందని అన్నారు. అది వివాదం మీద కర్ణాటకలో జరిగిన కేసులో ఆ తగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో రిలీజ్ అవ్వకుండా చేశారు. ఇది సుప్రీంకోర్టు కొట్టుపడేసింది. ఒక ప్రైవేట్ వ్యక్తి మాట్లాడిన వ్యాఖ్యలకి ఒక సినిమా, ఒక ఫిలిం ఛాంబర్ ఆమోదించిన సినిమా, అది దాని టెస్ట్లన్నీ పాస్ అయ్యి వచ్చింది. ఒక ప్రైవేట్ వ్యక్తి అన్న మాటలకి ఆ సినిమాని ఆపడం కరెక్ట్ కాదు అని చెప్పిందన్నమాట తీర్పు. నెక్స్ట్ వచ్చి క్వాంటమ్ ఛాలెంజ్. మనం యూస్ చేసి కంప్యూటర్స్ అన్ని బిట్స్ 0, 1, 0, 1 అని బైనరీ సిస్టమ్ మీద వర్క్ వస్తుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ వర్క్ అయ్యేదని క్యూబిట్ అనమాట. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తారో వెదర్ ఫోర్కాస్టింగ్ వాటి కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం వాట్సాప్ ఉపయోగిస్తామండి. మనం ఒక మెసేజ్ పంపుతున్నాం ఇక్కడ నుంచి వేరే వ్యక్తికి, ఏ నుంచి బీకి అనే వ్యక్తికి పంపుతున్నాం అంటే డేటా వెళ్తుంది. మనకి వాట్సాప్లో చూడండి, మన డేటా ఈజ్ ఎన్క్రిప్టెడ్ అని అంటుంది. అంటే డేటా దట్ నో వన్ కెన్ రీడ్. ఈ మధ్యలో మనం పంపిన మెసేజ్ ఎవరో చదువుతా ఉండదు అనమాట. దాన్ని ఎన్క్రిప్టెడ్ అంటారు. ఆ ఎన్క్రిప్టెడ్ డేటాని నార్మల్ కంప్యూటర్లో యూజ్ చేసి దాని డీకోడ్ అంటే ఏం రాశారని చదవాలంటే దానికి చాలా ఏళ్ళు పెట్టచ్చు అనమాట. అదే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఉపయోగిస్తే విత్ ఇన్ మినిట్స్లో ఆ ఎన్క్రిప్టెడ్ డేటా మన ఇండియాకి సంబంధించిన నేషనల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు, వెదర్ ఫోర్కాస్టింగ్ అవ్వచ్చు, అవన్నీ కూడా విత్ ఇన్ మినిట్స్లో చేసి చెప్పగలిగింది క్వాంటమ్. ఓకేనండి, అదే క్వాంటమ్ ఛాలెంజ్. నెక్స్ట్ లైటనింగ్ ద స్పార్క్ అండ్ యూకే ఇండియా కల్చర్ రిలేషన్స్ ప్రోగ్రామ్ అండ్ కల్చర్ కోఆపరేషన్. మన యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటిషర్స్కి మన ఇండియాకి కల్చరల్ రిలేషన్స్కి మళ్ళీ స్పార్క్ అంటే స్టార్ట్ అయిందన్నమాట. మళ్ళీ దీనికి అనుగుణంగానే వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనేది రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఢిల్లీలో దీనికి ఆర్గనైజ్ చేసింది అనమాట. ఇది June 21 యొక్క కరెంట్ అఫైర్స్. ఇదంతా ఓవర్వ్యూ అండి, ఇన్ డీటెయిల్గా మీరు వెళ్ళండి. ఇదేంటంటే కొత్తగా చదువుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను బాగా ఇంప్రూవ్ అవుతాను, మీకు డేటా ఎక్కువ ఇవ్వగలను. కొద్ది ఇది బాగా యూస్ఫుల్ అయ్యేలా కంటెంట్ కానీ నేను క్రియేట్ చేస్తాను. దానికి మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.